హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హరే కృష్ణ. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక అద్భుతమైన కథ. అందులో ఎవరుంటారు ఆ అద్భుతమైన కథలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతను భగవంతుడి పట్ల అమోఘమైన భక్తితో నిలిచిపోయాడు. అసలు దైవభక్తి అంటే ఏమిటో అతని జీవితం ద్వారా తెలుసుకోవాల్సిన కథ. అతని పేరే మన ప్రహ్లాద్ మహారాజ్. అతను ఎన్ని అడ్డంకులు, ఎన్ని కష్టాలు వచ్చినా అతను భక్తుని అంటే దేవుని మాత్రం అసలు విడవలేదు. ఈ వీడియో అయితే మనం లాస్ట్ వరకు అయితే చూస్తేనే మనకి ఈ వీడియో అనేది అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు అందరూ చూడాలి ఈ వీడియో. సో మనం కథలకైతే వచ్చేద్దాం. ఒక హిరణ్యకశపుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. అతను దేవుణ్ణి ఎప్పుడు ద్వేషించేవాడు. కానీ ఆ దేవతను కూడా అతను హిరణ్యకశపుడు అనేవాడు ఎప్పుడు ఒక శత్రులాగానే ఉండేవాడు. ఎందుకంటే హిరణ్యకశపుడు ఎప్పుడు అన్ని నాకే కావాలి అని, సర్వలోకములు అన్ని నాకే లోపడాలని కోరుకుంటాడు. ఆ శక్తిని పొందేందుకు బ్రహ్మదేవుని అయితే ఎప్పుడు తప్పిస్తూ ఒక వరం అయితే పొందుతాడు. ఆ వరం ఏమిటంటే, నాకు మరణం రాకూడదు. కానీ బ్రహ్మదేవుడు హిరణ్యకశపుడికి ఇచ్చిన సమాధానం ఏమిటంటే, పుట్టిన వానికి మరణం అయితే అసలు తప్పదు, అంటే గిట్టక తప్పదు. అప్పుడు హిరణ్యకశపుడు చాకాచక్యంగా ఆ బ్రహ్మదేవునికి అయితే ఒక వరం కోరుతాడు. నాకు మరణం రాకూడదు. అది రోజు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, ఒక మనిషి చేత కాదు, ఒక మృగం చేత కాదు, ఒక ఆయుధాల చేత కూడా కాదు. ఈ వరం వల్ల అతను హిరణ్యకశపుడు అనేవాడు ఎవ్వరికి భయపడడు. ఎప్పుడు దేవుణ్ణి అయితే ద్వేషించేవాడు. అప్పటిలో ఆ సమయంలో అతని హిరణ్యకశపుడైన కొడుకు ప్రహ్లాద్ మహారాజ్ అతను ఎప్పుడు భగవంతుణ్ణి అయితే ప్రేమిస్తూ ఉండేవాడు. సో అందరికీ హరే కృష్ణ. మన నెక్స్ట్ వీడియోలో అయితే మన ఈ ప్రహ్లాద్ మహారాజ్ భక్తి గురించి తెలుసుకుందాం. అంటే ఎప్పుడు ఈ భక్తి అనేది ప్రారంభమైంది మనమైతే వివరంగా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ హరే కృష్ణ.